పడకుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని సుందరకాండంతా ధారణ చేసేశారు కాబట్టి కొడుక్కి కల్పవృక్షం రాయడానికి పావన శాస్త్రి గారిని కూర్చోబెట్టుకుని పద్యాలు చెప్పేస్తుంటే వెళ్ళిపోతున్నటువంటి హనుమని దర్శనం చేశారు ఆయన. ఆ పద్యాలు చదువుతుంటే మీకు అర్థమైపోతుంది కల్పవృక్షంలో. అలా ఆ బయలుదేరి వెళ్ళిపోతుంటే చూసిన వాళ్ళకి అనుమానం వచ్చిందట, ఈయన ఆకాశాన్ని తాగేస్తున్నారా సముద్రాన్ని తాగేస్తున్నారా అని. అలా వెళ్ళిపోతున్నారట. మహర్షి గొప్పతనం ఏమిటంటే, అలాంటి హనుమని కానీ దర్శనం చేశారా మీరు సుందరకాండలో మనస్సులో, ఒక్క క్షణం మీకు అలా కనపడ్డారా ఆయన, ఆ క్షణం అలా కనపడ్డం మీకేదో మంగళం తరువుకొచ్చేస్తోంది, గొప్ప శుభం జరగబోతోంది. ఎందుచేత ఆయన శివాంశ సంభూతుడు. ఎక్కడ హనుమ ఉంటే అక్కడ మంగళం జరుగుతుంది. ఆయన యోగి. యోగి దర్శనం, తపోశక్తి ఉన్నవారి దర్శనం తప్పకుండా క్షేమదాయకం అవుతుంది. అలా వెడుతుంటే అయ్యో రేపు పొద్దున్న పిల్లలు దర్శనం చెయ్యగలరో చెయ్యలేరో అని మహానుభావుడు ఋషి, ఆయన రుణం ఎలా తీర్చుకుంటాం. ఆయన మానసికంగా ప్రదక్షిణం చేసి హనుమకి, వెళ్ళిపోతున్న హనుమకి వాల్మీకి మహర్షి ఆయన చుట్టూ తిరిగి మన్ని కూడా వెడుతున్న హనుమ చుట్టూ చెయ్యి పట్టుకు తిప్పిస్తారు శ్లోకాలతో. ఎలా తిప్పుతారో తెలుసా అండి? తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనేవి ప్రకాశే తే పర్వతస్థా వివానలౌ. ఇలా ఉన్నప్పుడు స్వామి హనుమ బంగారు రంగులో ఇలా వచ్చేస్తున్నారనుకోండి, ఒక దివ్యమైన శక్తి ఇచ్చి మహర్షి మనకు ఆయనకి ఎదురుగుండా వెళ్ళేలా అవకాశం ఇచ్చారనుకోండి, ఇలా ఎదురుగుండా వెళ్ళి నిలబడగానే ముందు మనకేం కనపడతాయి? ఆయన నేత్రములు కనపడతాయి. నేత్రములు పసుపచ్చటి రంగులో మెరిసిపోతూ దూరంగా చీకట్లో కొండ మీద 2 నెగళ్ళు మండుతున్నాయి అనుకోండి. ఎంత చీకట్లో మీరు వెడుతున్న రాత్రి 8 గంటలకి శ్రీశైలం ఘాట్ రోడ్ లో బస్సు ఎక్కుతున్నారనుకోండి, కొండ మీద 2 మంటలు మండుతున్నాయి అనుకోండి, పసుపు ఎరుపు రంగులతోటి 2 మంటలు అంత చీకట్లో ఎంత స్పష్టంగా కనబడతాయో, ముందు నుంచి చూస్తుంటే ఆయన 2 కన్నులు అంత స్పష్టంగా కనపడుతున్నాయిట. ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమా బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం యదా తత్ సూర్యమండలం. ఆ ముఖం ఎంత తేజోవంతంగా ఉందో చూడండి. సూర్యమండలం ఎలా ఉంటుందో అలా వెలిగిపోతోందట ముఖం. ఎర్రటి పగడాల ముద్దలాంటి నోరుట, ఆ ముక్కు మెరిసిపోతూ ఆ ముక్కు నోటితో ఉన్నటువంటి ముఖమండలం కనపడిందిట. దానికి నమస్కారం చేసి స్వామి వేగంతో వచ్చేస్తున్నారు. మీరేం చేస్తారు? అమ్మో వచ్చేసారు స్వామిని, ఇలా పక్కకి తప్పుకోవాలి, లేకపోతే వరుసాపాతయామాస జీభూత విమమారుత వక్షస్థలంతో కొట్టేస్తారు ఆయన. ముందు నీటి పక్కకి తప్పుకున్నారు. తప్పుకునేటప్పటికీ పర్వతాకారంతో ఇలా పక్కకు వచ్చారు. మీ పక్కకి వచ్చి ఇలా నిలబడి చూస్తే ఈ వెనక నుంచి పైకి లేచినటువంటి వాలం బయలుదేరే ముందు దాన్ని ఇంద్రధ్వజం నిలబెట్టినట్టు నిలబెట్టారు. అది ఇలా లేచి ఇలా శిరస్సుకి తగులుతోంది. తగులుతుంటే ఆకాశంలో ఇంద్రధనస్సుందా అన్నట్టుగా ఇటు పక్క నుంచి చూస్తే ఉన్నారట. స్వామి అలా ముందుకు వెళ్ళిపోయారనుకోండి, మీరు గభాల అటు తిరిగి వెనక్కి చూస్తారుగా, చూస్తే బ్రద్దలైనటువంటి జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం ఎర్రగా. అటువంటి స్వరూపంతో స్వామి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే ఆయన తొడల వేగానికి తిమి నక్క జుషా కూర్మా దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవా శరీరాని శరీరినా. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోతుంటే, రాత్రి ఏ వేసం కాలంలోనో డాబా మీద పడుకున్నాడు అనుకోండి, మబ్బులేసి పెద్ద గాలి వచ్చి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం గాలికి పైకి ఎగిరిపోతే శరీరము లోపల ఉండేటటువంటి అవయవములు కనపడితే ఎంత చిత్రంగా ఉంటుందో, అలా స్వామి హనుమ యొక్క తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టేసి పైకెత్తేశారట. ఎత్తేస్తే ఈ నీరు ఆయనకి తగులుతోంది, కింద పడిపోతోంది. మీరు ఒక్కసారి మానసికంగా ఆలోచించండి. ఆయన వెళ్ళిపోతున్నారు, ఏ ప్రదేశాన్ని దాటుతుంటే అక్కడున్న నీటిని పైకెత్తేస్తున్నారు. ఒక్కసారి పైకి లేచి గభేలన పడిపోతోంది ఆ తరంగం. దాని లోపల ఉన్నటువంటి తిమింగలాలు కనపడుతున్నాయిట, తాబేళ్లు కనపడుతున్నాయిట, చేపలు కనపడుతున్నాయిట, రాక్షసులు కనపడుతున్నారట. ఒక్కసారి నీరంతా ఆవిరైపోయి వెలుతురు వచ్చేసింది. వాళ్ళు తెల్లబోయారు, ఇదేంటే నీళ్ళని ఎగిరిపోయాయని. మళ్ళీ వచ్చి నీటి తరంగం పెద్దది పడిపోయింది, మళ్ళీ ఆ నీటిలో ఉండిపోయాట. అలా నీటినంతటినీ తన తొడలతో పైకెత్తుతూ తీసుకెళ్లిపోతున్నారట. ఒక్కొక్కసారి మేఘాల్లోకి వెళ్ళిపోతున్నారట, ఒక్కొక్కసారి మేఘాల్లోంచి బయటికి వస్తున్నారట. మనం
ఏదో సాయంకాలం వేళ పౌర్ణమి నాడు అలా బాల్కనీలో కూర్చుంటే పున్నమి చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడంటాం. ఆయనేం వెళ్ళి రాడు, మేఘాలే వచ్చి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతుంటే చంద్రుడు గబగబా గబగబా మేఘాల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నట్టు కనబడుతుంటుంది. అలా ఆయన కూడా మబ్బుల్లోకి వెళ్ళి మబ్బుల్లోంచి బయటకు వచ్చేస్తూ వెళ్ళిపోతున్నారట. చిత్రం ఏమిటంటే మేఘాలు ఏ ధ్వని చెయ్యలేదుట ఆ రోజున. కానీ ఇలా పెట్టి ఆయన వెళ్ళిపోతున్నారేమో, వెళ్ళిపోతుంటే ఆయన బాహుమూలములంటే సంకల్లోంచి గాలి వెళ్ళిపోయింది. అంత వేగంగా ఆయన వెళ్ళిపోతుంటే బాహుమూలముల్లోంచి వెళ్ళిపోయినటువంటి గాలికి ఇరుకులోంచి ఎడుతోందేమో, పెద్ద ధ్వని చేసిందిట గాలి. అది వింటే ఎలా ఉందంటేట మేఘాలే పెద్ద శబ్దం చేస్తున్నాయేమో అని అనిపించిందిట. ఏకకాలమునందు సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఆకాశంలోకి వచ్చేసి పక్కపక్క నిలబడిపోయారనుకోండి, మనకి ఎలా ఉంటుంది నిజంగా? ఇదేమిట్రా, ఇటు పక్క సూర్యుడు ఇటు పక్క చంద్రుడు ఇద్దరు కనబడుతున్నారు ఆకాశంలో తెల్లమో, అలా ఉన్నాయిట ఆయన రెండు నేత్రాలు. ఏమిట్రా ఈ విచిత్రం? రామార్థం వనరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దృష్టాత్వం ప్రాప్తుమిచ్చతి. ఏం వెళ్ళిపోతున్నారు రా మహానుభావుడు సముద్ర లంఘనం చేసి అని ఎక్కడెక్కడి ప్రాణులు, ఎక్కడెక్కడి ఋషులు, ఎక్కడెక్కడి దేవతలు అందరూ వచ్చి ఆకాశంలో నిలబడిపోయారట. నిలబడిపోయి చూస్తుంటే ఉత్తర దిక్కు నుంచి బయలుదేరినటువంటి తోక చుక్క దక్షిణ దిక్కున పడిపోతున్నట్టు వెళ్ళిపోతున్నారట. అంటే ఇప్పుడు ఆ తోక చుక్క దక్షిణాన లంక మీద పడిపోతే ఎవరికి అరిష్టం? లంక నాశనం అయిపోతుంది. అందుకని అలా వెళ్ళిపోతున్నారట మహానుభావుడు. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతుంటే కిందనున్నటువంటి సముద్రుడు చూశాట. సాగరం చూసి ఒక మాట అనుకుంది, అయ్యో పైన వెడుతున్నవాడు మహానుభావుడు స్వామి హనుమ వెడుతున్నారు అని. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ ప్రవర్తిత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు భూమిని గోతులు పెట్టి తవ్వేస్తే ఆ గోతులలోకి వచ్చి నిలబడిపోయినటువంటి నీటి చేత సాగరములు ఏర్పడ్డాయి. మీరు విన్నారు కదా బాలకాండలో, ఆ సగరలు భూమిని తవ్వేయడం, లోపలికి వెళ్ళడం, గుర్రాన్ని తీసుకురావడం, ఆ సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయడం, ఆ తర్వాత వాళ్ళందరూ కపిల మహర్షి చేత దగ్ధమైపోవడం, ఆ బూడిదని మళ్ళీ ఉద్ధరించడానికి వాళ్ళందరికీ ఊర్ధ్వలోకాలు కల్పించడం కోసమని భగీరథుడు గంగావతరణం చేయించి గంగని తీసుకురావడం విన్నారు కదా. వాళ్ళు భూమికి పెట్టినటువంటి గోతులలో నిలబడిపోయినటువంటి నీటి చేత ఏర్పడినటువంటివి కాబట్టి వాటికి సాగరములని పేరొచ్చింది. సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణము కనుక అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క కార్యం మీద వెడుతున్నటువంటి హనుమ సముద్రం మించి వెడుతున్నారు కనుక ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం. ఇవాళ మన ఇంటి మీద నుంచి ఆయన వెడుతున్నారు, అందుకని ఒక్కసారి ఆయనని ఆహ్వానించి ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి. ఇవ్వాలంటే ఆయన దిగాలి. ఎక్కడ దిగుతారు? సముద్రంలోకి. సముద్రంలోకి దిగమని పిలవకూడదు కదా, అది ఉప్పు నీరు. ఏమనిస్తారు? ఆతిథ్యం. అందుకనిట గబగబా సగరుడు తనలో ఉన్నటువంటి మైనాక పర్వతం వంక చూశాట. అది బంగారు పర్వత శిఖరములతో ఉంటుంది, బంగారు శిఖరములతో ఉంటుంది. పిలిచి ఒక మాట చెప్పాడు, ఊర్ధ్వమూల మధశ్చైవ శక్తిస్తే శైలవద్గతం పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. నిన్ను దేవేంద్రుడు ఎందుకు అడ్డంగా పారేశాడో తెలుసా? పాతాళలోకంలో ఉండేటటువంటి రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గంగా భూమి మీదకి వస్తూ ఉండేవారు. అలా రాకుండా చెయ్యడం కోసమని పాతాళానికి ఉన్నటువంటి పెద్ద రంధ్రానికి అడ్డంగా పడింది మైనాక పర్వతం. పడితే భలే పడిందిరా, ఇంకా కింద వాళ్ళు పైకి రారు రాక్షసులను అలా వదిలేశాడు ఇంద్రుడు. అందుకని నువ్వు అప్పటి నుంచి ఆ రంధ్రానికి అడ్డంగా పడ్డావు. కానీ నీకో శక్తి ఉంది, తిర్యగూర్ధ మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పైకి వెళ్ళగలవు, కిందకి రాగలవు, పక్కలకి పెరగగలవు. నువ్వు ఇవ్వాల ఆతిథ్యం ఇవ్వాలి స్వామి హనుమకి. అందుకని ఒక్కసారి నీ శిఖరాలతో పైకి లే సముద్రంలోంచి. ఆ శిఖరాల మీద ఆయన దిగుతారు. కర్తవ్యమహృతం కార్యం సదాం మన్యుముదీరయేత్. మహాత్ములైనటువంటి వారికి కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా? చెయ్యవలసినటువంటి పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే ఆగ్రహం వస్తుంది. మహానుభావుడు ఆయన పెడుతున్నారు, ఇప్పుడు ఆయన్ని స్వాగతం పలకాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఊరుకుంటే నిన్ను క్షమించడు. అందుచేత ఒక్కసారి పైకి లే అన్నారట. అనేటప్పటికీ ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రంలోంచి పైకొచ్చేటప్పటికి దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయైర్ దివ్యైర్ సకిన్నర మహోరగై. అవి బంగారు శిఖరాలు. చిత్రం ఏమిటంటే సూర్యకిరణాలు ఆ బంగారు శిఖరాల మీద పడ్డాయిట. అప్పటి వరకు లేవు పైకి, ఇప్పుడు పైకి వచ్చాయి.
ఎప్పుడైతే బంగారు శిఖరాల మీద సూర్యకిరణాలు పడ్డాయో ప్రతిఫలించి ఎర్రటి కాంతి వచ్చి ఆకాశం అంతా కప్పేసింది. కప్పేటప్పటికీ శిఖరాల్ని చూశారట స్వామి హనుమ. ఓహో, ఇప్పటి వరకు కనపడలేదురా, ఇప్పుడు చూసేటప్పటికీ ఏవో బంగారు శిఖరాలు పైకొస్తున్నాయిరా. ఇది మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. ఖచ్చితంగా ఉప్పు సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకొచ్చాయంటే ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డొస్తున్నారనుకున్నారట. అనుకుని వరసాపాతయామాస జీమూత వివమారుత. ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టారట శిఖరాల్ని. కొడితే చూర్ణములై కింద పడిపోయి ఆ పర్వత శిఖరాలు. పడిపోతే మహానుభావుడు మైనాకుడు మనుష్య స్వరూపాన్ని పొందాడు. పొంది తన శిఖరం మీద తానే నిలబడి ఆయన్ని పిలిచాడు. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అయ్యా, మామూలు వాణ్ణే అతిథిగా వస్తే విడిచిపెట్టాం, నువ్వో సామాన్యమైనటువంటి అతిథివా? నువ్వు మాకొక ప్రత్యేకమైనటువంటి ఉపకారం చేసినటువంటి విశిష్టమైనటువంటి అతిథివి. ఎందుచేత కృతేచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి. మహానుభావ, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది చెయ్యవలసినటువంటి పని. నీ వలన ఉపకారాన్ని ఇక్ష్వాకు వంశంలో ఉన్న వారి వల్ల సముద్రం ఉపకారం పొందింది. నీ తండ్రి కేసరి వల్ల మేం ఉపకారం పొందాం. ఎందుకని? కృతయుగంలో పర్వతాలకి రెక్కలుండేవి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. కానీ అలా వెళ్ళిపోతుంటే జనపదాలు, ఋషులు, ఆశ్రమాలు బెంగబెట్టుకున్నారు. మనం ఇలా కూర్చునున్నాం అనుకోండి, గంధమాదన పర్వతం ఎగిరొచ్చేస్తోంది అనుకోండి, ఏమనిపిస్తుంది? ఇక్కడెక్కడ సుందరకాండ చెప్తున్నట్ట ఎక్కడా అని అడ్రస్ అడిగింది అనుకోండి, మనం ఏమైపోవాలి? అది దీపోయింది అనుకోండి ఇక్కడికి వచ్చి వినడానికి. అందుకని అందరూ గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెడితే దేవేంద్రుడు ఏం చేశాడంటే తన వజ్రాయుధంతో అన్ని పర్వతాలకి రెక్కలు తరిగేశాడు. తరిగేస్తుంటే ఈ పర్వతం కూడా వజ్రాయుధాన్ని ఎక్కువ పెట్టాడు కొట్టేస్తానని. అది బంగారు పర్వతమే, కానీ ఎగరలేకపోయింది. ఎందుకని? నా అంతవాణ్ణి నేనంటాడు. కష్టం వచ్చిన తర్వాత తెలుస్తుంది, లేవలేడు. అప్పుడు ఇంకోడు వచ్చి ఉపకారం చెయ్యాలి. మిత్రుడు గనక వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో బారేశాడు. చూశాడు ఇంద్రుడు, పోన్లేరా సముద్రంలో పడితే పడ్డాడు గాని రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు. రాక్షసులు అడ్డం రారు, బయటికి వద్దామంటే నేను రెక్కలు కొట్టేస్తానని రాడు, అలా పడి ఉంటాడు. చూడనట్టు వదిలేద్దామని వదిలేశాడు. అందుకని అందులో పడి ఉన్నాడు. అప్పటి నుంచి పైకి రాలా. ఉండడానికైతే ఉన్నాయి రెక్కలు, కానీ పైకి రాలేడు. ఎందుకు రాలేడు? ఇంద్రుడు తరిగేస్తాడని భయం. అందుకని అలా పడున్నాడు. అటువంటి వాడు ఇవాళ హనుమకి స్వాగతం చెప్పడానికి పైకి వచ్చారు. ఏమయ్యా స్వామి, ఆనాడు నీ తండ్రి వాయుదేవుడు మాకు సహాయం చేశాడు, చేసి నన్ను ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. అందుకని నేను ఇప్పుడు ఉపకారం చెయ్యొద్దు. అందుకని నిపత్యమో శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చుని కాస్తంత తేనె తాగు, 4 పళ్ళు తిను, విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరి హాయిగా వెళ్ళిపో అన్నాడు. అంటే హనుమ అన్నారు, ఒక్కసారి ఆ మైనాకుణ్ణి ఇలా చేత్తో ముట్టుకున్నారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్థాతవ్య విహాంతరే. నాయనా, ప్రీతోస్మి, చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం. కోపం తెచ్చుకోకు. ఈయన దిగలేదు, నా దగ్గర పళ్ళు తినలేదు, నా దగ్గర తేనె తాగలేదు, ఓ గంట కూర్చోలేదు, అలా కోపం పెట్టుకోకు. ఎందుకని? త్వరతే కార్యకాలోమే, చెయ్యవలసినటువంటి పని చాలా ముఖ్యమైన పని ఉంది. అహస్యాప్యతివర్తతే, పగటిపూట అయిపోతోంది, సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. ప్రతిజ్ఞాతమయా దత్తానస్థాతవ్య విహాంతరే, నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఎప్పుడు చేశారు? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అని ప్రతిజ్ఞ చేశారు కదా. రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా పెడుతుందో అలా పెడతానని చెప్పారు. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీద కెడుతుంది, కానీ మధ్యలో కాఫీ హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగి వెళ్ళదుగా. మరి నేనెలా దిగుతాను మైనాక పర్వత శిఖరాల మీద? తేనె తాగడానికి, విశ్రాంతి తీసుకోవడానికి దిగడం కుదరదు. కానీ ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే మాట్లాడడం వస్తుంది. 10 మంది సంతోషించేటట్టు మాట్లాడగలిగినటువంటి శక్తి వస్తుంది. ప్రీతోస్మి కృతమాతిథ్యం, తొందరగా పని మీద వెళ్ళిపోతున్నటువంటి వారికి ఎవరైనా ఎదురొచ్చి స్వాగతం చేస్తే దాన్ని పుచ్చుకోకుండా వెళ్ళిపోయేటటువంటి వాడు ఎంత మర్యాదగా మాట్లాడి వెళ్ళిపోతాడో అంత అందంగా మాట్లాడి బయలుదేరిపోతారు. బయలుదేరిపోయి స్వామి దాటిపోయారట. స్నేహానికి గుర్తేమిటి? ఒక్కసారి అలా చేత్తో స్పృశించారు.
స్పృశించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చూడవలసిన వాడు ఇంద్రుడు చూసేట పైనుంచి. బయటికి వచ్చింది మైనాక పర్వతం. ఓహో, ఇన్నాళ్ళకి రా నువ్వు పాతాళంలోంచి బయటికి వచ్చావు అన్నట్ట. మైనాకుడు కూడా చూశాడు ఇంద్రుణ్ణి. తరిగేస్తే తరిగేశాడు నా రెక్కలు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయకుండా ఎన్నాళ్ళు ఈ సముద్రంలో పడుండను. అంతకన్నా నా రెక్కలు తరిగేస్తే తరిగేశాడు, కానీ నేను ఇవాళ హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి బయటికి వచ్చాను, చాలు నాకు అనుకున్నట్ట. ఇది చూసి ఇంద్రుడు అన్నట్ట, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. నాయనా మైనాక, ప్రీతి చెందాన్రా, ధైర్యంగా బయటికి వచ్చావురా హనుమకి సాయం చేస్తానని. రామకార్యం మీద వెడుతున్న వాడికి సాయం చెయ్యడం కోసం, ఆతిథ్యం ఇవ్వడం కోసం బయటికి వచ్చావు కనుక నీకు అభయం ఇస్తున్నాను, వరదానం చేస్తున్నాను, నీ రెక్కలు కొయ్యను, అలా నిలబడతాయని. మీరు ఇక్కడ రెండో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రామకార్యం మీద బయలుదేరినటువంటి వాళ్ళకి మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రెక్కలు ఉన్నా భయపడి సముద్రంలో దాక్కున్నవాడు రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇస్తానని పిలిచాడంటే లోపలికి రండి కాసేపు కూర్చోండి అన్నాడు. అన్నంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. ఇంకా రామ కథే వింటే, రామాయణమే వింటే ఎంత బలం కలుగుతుందో, ఎంత శక్తి కలుగుతుందో, ఎంత అనుగ్రహం ప్రసరిస్తుందో ఊహించుకో అని వదిలిపెట్టారు మహర్షి. అని అందుకని హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అని ఇంద్రుడు అభయం ఇచ్చాడు. అయితే ఇక్కడే పెద్దలన్నారు, నువ్వు తెలుసుకోవలసినటువంటిది ఉపాసనలో ఒక రహస్యం ఉన్నది అన్నారు. ఏమిటా ఉపాసన రహస్యము అంటే, సాధకుడైనటువంటి వాడు సర్వకాలముల యందు జాగ్రత్త పడవలసినది దేనిని గూర్చి? అహంకారము పొటమరించకుండా చూసుకుంటూ ఉండాలి. అహంకారం ఎందుకు పొటమరిస్తుంది అంటే, మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విషయం నేను చెప్పేటప్పుడు కోటేశ్వరారు తన గురించి చెప్పుకుంటున్నాడని మీరు అనుకోకండి, మనస్సులో అభావనతో వినకండి. సాధారణంగా మనం ఒక మాట అంటుంటాం, ఎప్పుడైనా మనం చాలా దీనమైన పరిస్థితిలో ఉంటే, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానండి చేసి పెట్టండి అంటాం. భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడి పాదములను ఎంతటి వారైనా సరే వంగి స్పృశించి నమస్కారం చేస్తారు. వారు పాదములకు 10 మంది 100 మంది 1000 మంది వంగి పాదాలకి నమస్కారం చేశారనుకోండి, వెంటనే యువతల వాళ్ళలో ఒక అహంకారం వస్తుంది. నా అంత వాణ్ణి నేను, వీడు ఏ రామాయణం చెప్తే నమస్కారం చేస్తున్నారో, ఏ వాల్మీకి మహర్షి యొక్క భిక్ష పెట్టిన శ్లోకాలు చెప్పుకుంటే నమస్కారం చేస్తున్నారో, ఏ రామచంద్రమూర్తి యొక్క సత్యధర్మాల గురించి చెప్తే నమస్కారం చేశారో, నీకు నువ్వుగా ప్యాంటు చొక్కా వేసుకొచ్చి అక్కడ నిలబడితే నిన్ను పలకరించేవాడు ఉండడు. జ్ఞాపకం పెట్టుకో. నువ్వు రామాయణాన్ని నమ్మావు కాబట్టి, రాముడి గురించి 4 మాటలు చెప్తున్నావు కాబట్టి నీ కాళ్ళకి నమస్కారం చేశారు. ఈ ఒక్క విషయాన్ని మరిచిపోయాడు అనుకోండి, వెంటనే వచ్చేది అహంకారం వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస మాట చెప్తారు, మొట్టమొదట పడగొట్టేసేది ఏది? ఇదే పడగొట్టేస్తుంది. ఈ అహంకారంలోంచి ఎన్ని అక్కర్లేని మాటలు వచ్చేస్తాయో, ఇంకా అక్కడి నుంచి నేను, నాది, అమ్మో నా వాళ్ళు, నా సర్కిలు, వీళ్ళందరూ ఉండాలి, వీళ్ళు జారిపోకూడదు, ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయో. ఎందుకని? నువ్వు ఎవరి పాదాలు పట్టుకున్నావో అక్కడ చేతులు వదులైపోతున్నాయి. వదులైపోయి నీ భావనలన్నీ దీనివల్ల నీ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం మొదలు పెట్టేశాయి. మొదలు పెట్టేయడం వల్ల ఏమైపోతుంది? ఈ అహంకారం పెరిగిపోయి కూరుకుపోతావు దాంట్లో. ఇది మొట్టమొదట వచ్చేటటువంటి ప్రమాదము. అందుచేత అహంకారము పెరగడానికి కారణమైనటువంటి నమస్కారము, అహంకారము పెరగడానికి కారణమైనటువంటి నీ పట్ల పొగడ్త ఎప్పుడు నువ్వు విన్నా వెంటనే ఒక మాట నువ్వు లోపల అనుకుంటూ ఉండాలి, పైకి అనక్కర్లేదు. కోటేశ్వరారు ఎంత బాగా చెప్పారండి రామాయణం అన్నారు అనుకోండి ఎవరో, అంటే పైకి అలా మీరు అనకూడదండి, నేను వినకూడదండి అనక్కర్లేదు. లోపల ఒకటి అనుకో, మహానుభావ ఎంత అందంగా రచించావయ్యా, నేనేం చెప్పానయ్యా, 24,000 శ్లోకాల్లో నువ్వు ఆచమనం చేసి కూర్చుని రచిస్తే, నేను జెరాక్స్ కాపీ ఫోటోస్టాట్ బుక్ ఎట్టుకుని కళ్ళజోడెట్టుకుని 30 లైట్లు వేసుకుని
ఒక్క శ్లోకాన్ని చదువుకుని పెద్దలు చెప్పిన వ్యాఖ్యానాలు తెచ్చుకుని 4 మాటలు చెప్తే నన్ను ఇంత పొగుడుతున్నారే, బియ్యం నీవయ్యా, కూరలు నీవయ్యా, పచ్చడి నీదయా, అందులో ఉన్నటువంటి చక్ర పొంగల్ నీదయా, పులిహార నీది, తెలిసి తెలియక వణుకుతున్న చేతుల్లో నలుగురికి విస్తట్లో పెట్టిన వాణ్ణి నేను. దానికి కృతజ్ఞత నాకు చెప్తే నేనా అర్హుణ్ణి తండ్రి? ఈ పదార్థాలన్నీ నీవి కదా, ఈ నమస్కారాలన్నీ స్వామి మూట కట్టి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నాతో మాత్రం నా ఊపిరున్న నాళ్ళు ఈ రామాయణం చెప్పించే అని ప్రతిజ్ఞ చేసుకోకపోతే నా అంత వాణ్ణి నేను అనుకుంటే వెంటనే కుంగిపోతాను. అందుచేత పడగొట్టేటటువంటిది బంగారు శిఖరములు, దృష్టికి ఆకర్షకములు, చెవితో వినడానికి బాగుండే మాటలు పడగొడతాయి. అందుచేత దానికి లొంగకుండా ప్రవర్తించడం నేర్చుకో. నిన్ను 1000 మంది పొగిడితే అమ్మయ్యా వాల్మీకి మహర్షి రామాయణం 1000 మంది పొగిడేటట్టు నన్ను స్వామి అనుగ్రహించి నా జీవితానికి ఒక ధన్యతనిచ్చారని అనుకో. పోతనగారంతటి వారు పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికిద వేరొండుగాథ పలుకగనేలా అన్ననాడు ధన్యుడై నిలబడిపోయాడు. నేను రాశాను, నేను చెప్పాను అన్నవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అందుచేత ఈ తడబాటు ఎట్టి పరిస్థితులలో ఈ వైక్లభ్యం రాకుండా చూసుకో. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్తుండేవారు. పూర్వం ఒక గురువుగారు ఏటికి అవతల ఒడ్డున కూర్చుని ఉండేవారు. పాపం ఏమీ తెలియనటువంటి ఆవిడ, ఓ పల్లెటూరు ఆవిడ, రోజు పాలు పట్టుకొస్తుండేది. ఏమమ్మా 6 అయిపోయిన తర్వాత పాలు పట్టుకొస్తున్నావు అన్నాడు ఆయన. ఆవిడంది, అయ్యా మొదటి పడవ బయలుదేరాలి కదా, ఏరు దాటి వస్తే కదా మీకు నేను పాలివ్వడం. ఆయన అన్నాడు, ఎంత పిచ్చిదనివే, రోజు నేను ప్రవచనం చేస్తుంటే కొన్ని వేల మంది వింటున్నారు. సంసారాన్ని దాటించగలిగినటువంటి పడవ ఈశ్వరుడి పాదాలు. అటువంటి పాదములు పరమేశ్వరుడి ఉండగా ఒక చెక్క పడవెక్కి ఏరు దాటుతున్నావా? నీ వెర్రి, ఎప్పటికి బాగుపడతావే నువ్వు అన్నాడు. ఆ మాటలు ఆవిడ హృదయం మీద తగిలి మరునాడు తెల్లవారుజామున 4 గంటలకు ఆవిడ క్యారేజీ పట్టుకుని పాలు, మీ విశ్వాసము ప్రాతిపదిక ఆ గురువు గారి పేరు చెప్పుకుంటూ ఏటి మీద నడిచి వెళ్ళిపోయింది. పాలు పోసేసింది, తిరిగి వచ్చేసింది. ఇలా ఒక వారం రోజులు అయిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకి నువ్వు ఎలా వస్తున్నావు పాలు పోయడానికి అన్నాడు. మీ పేరు చెప్తున్నానండి, అడుగు తీసి అడుగేస్తే మీ పేరు చెప్తున్నాను, ఫలానా గురువు గారు, ఫలానా గురువు గారు, ఫలానా గురువు గారని మీ పేరు చెప్తూ అడుగేస్తున్నాను. మీరు అన్నారు కదా ఈశ్వరుడి పాదాలు దాటిస్తాయని, దాటి వచ్చేస్తున్నానండి. ఆయన అనుకున్నాడు, ఏం ఆశ్చర్యం, నా పేరు చెప్తే ఏటి మీద నడిచి వస్తోంది. ఒక పాలు అమ్మే ఆవిడ, నేనెందుకు నడవలేను అనుకుని, అమ్మీ అటెళ్ళి నిలబడవే, ఇవాళ నేను నడుస్తానన్నాడు. అని కట్టుకున్న పంచ కొంచెం ఎత్తి పైకి పట్టుకుని నేను నేను అని అడిగేశాడు. తభేళ్ళ నీళ్ళల్లో పడ్డాడు. ఆవిడంది, అదేమిటి స్వామి, సంసారమునే దాటించగలిగిన నౌక ఈశ్వరుడి పాదాలని చెప్పిన మీరు మీ పంచ తరవకుండా చూడలేని వాడు ఈశ్వరుడు అనుకున్నారా, ఎత్తి పట్టుకున్నారు అంది. చెప్పిన వాడికి విశ్వాసం ఉన్నట్టు కాదు. ఇక్కడ విన్న వాళ్ళల్లో ఎంతమంది రామాయణాన్ని విశ్వసించి నమ్ముతున్న కన్నా నా పేరు యథార్థంగా ఈశ్వరుడు రాస్తే మీ అందరి పేర్ల ఆఖరణ నా పేరు ఉండొచ్చు. తీసి చూస్తే చిట్టాలు. చెప్పిన వాడికి విశ్వాసం ఉన్నట్ట అంటే లేక నేను చెప్తున్నానని కాదు, నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది రామాయణం మీద. కానీ నాకన్నా రామాయణాన్ని నమ్ముతున్న వాళ్ళు ఇక్కడ ఎందరో ఉండొచ్చు. లేకపోతే ఇవాళ శరీర వైక్లభ్యాల్ని మరిచిపోయి ఒంట్లో ఓపికన్న నేనొచ్చి వేదిక మీద కూర్చుని, మా దొరగారు కారులో తీసుకొస్తే ఎక్కి కూర్చుని వేదిక మీద రామాయణం చెప్పడం గొప్ప కాదు. 80 ఏళ్ళొచ్చి 90 ఏళ్ళొచ్చి అరగంట కన్నా ఒక చోట కూర్చోలేని వాళ్ళు కార్లలో తమ కుర్చీలు తాము పెట్టుకుని, మా రామచంద్ర ప్రభువు వాడికి తెలుసో తెలియదో, వాడు రాముడి గురించి చెప్తున్నాడు, వినని నా ఓపిక ఎందుకు, నా వయస్సు ఎందుకు అని కుర్చీలు తెచ్చుకు కూర్చుని వింటున్నటువంటి వృద్ధులున్నారే, వారు కాదా భక్తులు? వారిది భక్తి. ఇంటి దగ్గర ఎన్నో పనులుంటే విడిచిపెట్టుకుని రామాయణం వినాలని ఎన్ని పనులు పక్కన పెట్టుకుని, ఎంతమంది పిల్లలకి 9 అయ్యేటప్పటికి వచ్చి వడ్డించేస్తానండి, రామాయణానికి ఎడతానని చెప్పుకుని అనుమతి తీసుకుని ఎంత ప్రాధేయపడి ఎందరూ తల్లులు ఇందులో వస్తున్నారో. వారికి లేదా విశ్వాసం?
వారికన్నా నీ గొప్పవాడినా? ఒక్కసారి అహంకారం పెరిగిందా పడగొట్టేస్తుంది. అందుకే సాధకుడు ఈ మాట నేను వేరొక పెద్దల మీద పెట్టి చెప్పకూడదు కనుక నా మీద పెట్టి చెప్పుకున్నాను తప్ప నేనంత గొప్పవాణ్ణని మాత్రం మీరు అనుకోకండి. ఇలాంటి విషయాలు వేరొకరి మీద పెట్టి చెప్పకూడదు, వారిని తక్కువ చేసినట్టు అవుతుంది. అందుకని నా మీద పెట్టి చెప్పుకున్నాను. అందుకని నిరంతర శోధన లోపల జరుగుతూ ఉండాలి. అందుకే గుండెలతో కొట్టారు ఆయన, పురసాపతయామాస జీమూత వివమారుత. అందుకని అలా లొంగకుండా ఈ వైభవాన్ని, తనకి వచ్చినటువంటి సన్మానాన్ని, తనకి వచ్చినటువంటి వైభవాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఈశ్వరుడి పాదముల దగ్గర విడిచిపెట్టేసి మళ్ళీ పిల్లల్లో పిల్లవాడిగా, పెద్దల్లో పెద్దవాడిగా తాను కలిసిపోగలిగితే, ఇవాళ పంచె కట్టుకుని నువ్వు ఇక్కడ కూర్చుని రామాయణం చెప్పేటప్పుడు నువ్వు 10 మంది దగ్గర నమస్కారాలు స్వీకరించు. రేపు నువ్వు ప్యాంటు చొక్కా వేసుకుని ఆఫీస్కి వెడితే నీ ఆఫీసర్ కనపడగానే నువ్వు 2 చేతులతో నమస్కారం చేసి నమస్కారం సార్ అనగలగాలి. అలా అనలేకపోతే నీకు రామాయణం చెప్పేటటువంటి అర్హత లేదు. ఎందుచేత అంటే ఇక్కడ నువ్వు ఉపన్యాసం చెప్తున్నావు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ పై అధికారి ఆయన విష్ణువాంశతో ఉన్నాడు, ఆయనకి నువ్వు నమస్కారం చేయాలి. దీన్ని తీసుకెళ్లి అక్కడ కలగాపలకం చేసినా, ఇక్కడ ఉపన్యాసం చెప్తూ ఆఫీసర్ గారిని చూడగానే నేను లేచి నిలబడిపోయాను అనుకోండి, అది దోషమే. ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ఈశ్వర సంబంధమైన మాట మాట్లాడుతున్నావు. ఎంత గొప్పవారు వచ్చి కూర్చున్నా ఈశ్వర సంబంధంలో పరివ్రాజకులైతే తప్ప ఇంకా వారి గురించి నీ ఉపన్యాసంలో ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేదు. ఈశ్వరుడే గొప్పవాడు అంతే, నువ్వు దానికే కట్టుబడి మాట్లాడాలి. అంతగా లోపల విచేక్షణ చేసుకుంటూ వివేచన చేసుకుంటూ వెళ్ళగలిగితేనే సాధనలో నిలబడగలవు. లేకపోతే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, వాళ్ళ ఆవేశం ఆపుకోలేక నేను అనేస్తున్నాను, కానీ ఋషులు రాసిన వాంగ్మయాన్ని, శంకర భగవత్పాదుల వంటి పెద్దలు చెప్పుకున్న విషయాల్ని నీకు ఏమి హక్కుందని నువ్వు తెచ్చి చెప్పి ఆత్మోద్ధరణం పొందవలసిన వాణ్ణి వెలకట్టి అమ్ముకుని వేదికల మీద సన్మానాల కోసం నీ అంత నువ్వుగా బజార్న పడి అడిగి సన్మానం చేయించుకుంటే నీ ఒంటికున్న అందాన్ని విటులకి అడ్డుపెట్టి పడుపు కూడు సంపాదించుకున్న వ్యభిచారివి కావా అని అడిగారు రామకృష్ణ పరమహంస. నీ తస్మాత్ జాగ్రత్త, ఆధ్యాత్మ విద్య నీ ఆత్మోద్ధరణము కొరకు మాత్రమే, అన్యమునకు కాదు. అందుచేత అంత జాగ్రత్తగా ఉండగలగడం మొట్టమొదటి మెట్టు దాటగలగడం. అందుకని దుష్కరం, ఇది దాటాడయా మహానుభావుడు హనుమ. ఉపాసనలో ఉండే మొట్టమొదటి రహస్యాన్ని సుందరకాండ ఆవిష్కరించి ఇది దాటి ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తరువాత చూశారు, అయం మాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి. అమ్మా నాగమాత, సురస, దాక్షాయణి చూశావా తల్లి వచ్చేస్తున్నారు హనుమ సాగరం మీద. ఒక్కసారి హనుమాన్నామతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర, నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయనకి ఈ దర్శన సామర్థ్యాన్ని తగ్గిపోతుందేమో పరీక్ష చెయ్యమ్మా అన్నారు. దేవతలు ఈ మాట అనొచ్చా? ఎందుకు అటువంటి ప్రతిబంధకాలు ఆయనకి కల్పించడం అంటే, గురువులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు రేపొద్దున్న లంకాపట్టణానికి వెళ్ళిన తరువాత తన బుద్ధితో ఎన్నో విషయాల యందు నెగ్గుకు రావాలి. చిన్నతనంలో పిల్లవాడు, ఇంత చిన్న పిల్లవాడు ఉంటాడు, 3 నెలల పిల్లాడు, అమ్మకి ఎంత ఇష్టమో ఆ పిల్లాడు. ఆ పిల్లవాడికి కానీ చిన్న చీపురు పుల్లు ఇలా గీరుకుంటే తనకి కత్తి కోసుకున్నట్టు బాధపడుతుంది అమ్మ. అటువంటి తల్లి ప్రయత్నపూర్వకంగా పిల్లవాడిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి, అయ్యా డాక్టర్ గారు మా అబ్బాయికి టీబీ రాకుండా ఇంజెక్షన్ చెయ్యండి అంటుంది. టీకా వేస్తాడు డాక్టర్ గారు, వ్యాక్సినేషన్ చేస్తాడు. డాక్టర్ గారి కోపమా? తెల్లగా మెరిసిపోతున్న పిల్లాడు ఒంట్లో ఏ అనారోగ్యం లేనివాడిని పట్టుకుని వాడి ఒంట్లోకి టీబీ క్రిమిని ఎక్కిస్తాడు. వ్యాక్సినేషన్ అంటే ఏమిటి? టీకా వేయడం అంటే టీబీకి కారకమైనటువంటి క్రిమి ఏది ఉంటుందో దాన్ని చాలా తక్కువ పాలనలో మీలోకి ప్రవేశపెడతారు. ప్రవేశపెడితే పిల్లాడికి ఏమవుతుంది? జ్వరం వస్తుంది. జ్వరం వస్తే డాక్టర్ గారు ముందే చెప్తారమ్మా, 2 రోజులు జ్వరం వస్తుందమ్మా, బెంగ పెట్టుకోకండి అంటారు. జ్వరం వచ్చేస్తుంది. పిల్లాడు బాధగా కుయ్యో కుయ్యో కుయ్యోమని ఏడుస్తుంటాడు. అమ్మకి బాధ కలుగుతుంది జ్వరం వచ్చిందని. కానీ మరి ఎందుకు వేయించినట్టు ఇంజక్షన్? హాయిగా ఆడుకుంటున్న పిల్లాడికి ఎందుకు జ్వరం వచ్చేట్టు ఇంజక్షన్ వేయించడం? ఎందుకు టీకా వేయించడం? అంటే
ఇప్పుడు 2 రోజులు వాడు బాధపడినా రేపటి రోజున వాడికి ఏ 35-40 ఏళ్ల వయస్సు మధ్యలోనో టీబీ వచ్చి వాడి ఊపిరితిత్తులు పాడైపోయి వాడు అకాల మృత్యువుకి గురి కాకుండా ఉండడం కోసం 2 రోజుల జ్వరంతో అమ్మ దీర్ఘమైనటువంటి జబ్బు నుండి తప్పించడానికి ప్రయత్నం చేసినట్టు నాగమాత సురసని అడ్డుపెట్టి హనుమలో ఉన్న బుద్ధి బలాన్ని ఆవిష్కరింపచేసి ఆయన బుద్ధికి పదును పెట్టి రాటు తేల్చారు దేవతలు. అందుకని సురస వచ్చింది. వచ్చి ఆవిడంది, నాయన అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేద మామాననం. ఇదో చిత్రమైన మాట. నేను తింటానబ్బాయి, నా నోట్లో దూరు అంది. నేను తినాలి అనుకుంటే నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఓ యాపిల్ పండునో చాకుతోనో దేంతోనో కోసుకుని తినాలి. అంతేకాని ఓ యాపిల్ పండా మేము నిన్ను తినాలనుకుంటున్నాం, మీరు మా నోటిలో ప్రవేశించండి అంటావా? అనం. కానీ సురస అలా మాట్లాడింది. అందులోనే తెలిసిపోతుంది తినేసే ఉద్దేశం లేదు. ఏమిటి ఆవిడ ఉద్దేశం? కేవలం ఆయన బుద్ధి బలాన్ని పరీక్ష చేయడం. నాకు దేవతలు ఇచ్చిన ఆహారం అయ్యా, నువ్వు ఒక్కసారి నా నోట్లోకి రా, మింగుతానని. అంటే ఆయన అన్నారు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు మహర్షి. ఇందాక మైనాకుడు కనబడితే సంతోషపడిపోవడం, అబ్బా బంగారు పర్వతం, బంగారు శిఖరాలు, నన్ను రమ్మన్నాడు కానీ నేను వద్దనిశాను అని ఓ ఫీల్ అయిపోయారు అనుకోండి, ఇంకేం పెడుతుంది ఆ సముద్రాన్ని దాకడం. అలా బాధపడకూడదు, దాన్ని అక్కడికే వదిలిపెట్టేశారంతే. ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోయినటువంటి వారికి సురస కనపడింది. ఇప్పుడు నోట్లోకి రా, మింగుతానంటోంది రాక్షస రూపంతో. ఇప్పుడు బెంగ పట్టేసుకుని, అయ్యో అనవసరంగా మైనాక పర్వతాల మీద దిగిపోయినా గొడవ వదిలిపోయేది, అనవసరంగా వచ్చేసాను ఇప్పుడు అని ఆయన ఏం బాధపడలేదట. ప్రహృష్టవదన శ్రీమాన్, సంతోషంగా ఉన్నట్టు. ప్రతిబంధకం వచ్చినా ఉపాసనలో సంతోషమే, సన్మానం వచ్చినా అది నాకు జరుగుతోంది కాదు, ఈశ్వరార్పణం, సంతోషం. దాని గురించి పట్టింపు లేదు, ఇక్కడ ఏం బెంగెట్టేసుకునేం లేదు, దాని గురించి తాదాప్యము లేదు. మర్చిపోయాడు, అప్పుడే మర్చిపోయాడు దాని గురించి. ఆ స్థితిని పొందడం సురసని చూసి భయపడకపోవడం. ఆయన అన్నారు, అమ్మా తప్పకుండా వస్తానమ్మా, కానీ రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచ క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్రం సత్యం ప్రణితి శృణోమితే. అమ్మా దశరథుని మళ్ళీ రామకథ చెప్తారు. ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు ఒక్కసారి రామకథ చెప్పేస్తుంటారు స్వామి హనుమ. ఆయనకి ఇది అలవాటు, మీరు చూడండి. అందుకే ఎప్పుడెప్పుడు ఇబ్బంది వస్తే, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాకపోతే అప్పుడప్పుడు ఒకసారి పూర్వం దశ మహారాజు గారు రాజుగారు ఉండేవారు. ఆయనకి 4 కొడుకులు, పెద్దవాడు రాముడు, ధర్మాత్ముడు. ఎక్కడెక్కడెంతసేపు చెప్పాలో చూసుకుని అలా కథ చెప్పేస్తుంటారు. మళ్ళీ రామకథ మొదలెట్టేశారు. రామోదాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా. ఆ రామచంద్రమూర్తి 14 సంవత్సరముల అరణ్యవాసం కోసమని అరణ్యంలోకి వచ్చారు. భార్య సీతమ్మని పరితలలో రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అమ్మ ఆవిడ జార కనిపెట్టడం కోసం వెడుతున్నాను, తల్లి ఒకవేళ తప్పు మింగేస్తానంటే ఒక్కసారి సీతమ్మ తల్లి జార కనిపెట్టి వెనక్కి వెళ్లి రాముడికి చెప్పి వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను, మింగేద్దు గానివి, ఒక్కసారి మాత్రం వదిలిపెట్టమ్మా, నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అని ప్రమాణం చేశారు. ఆవిడంది, అబ్బాయి అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం, నువ్వు నా నోట్లో ప్రవేశించవలసిందే అంది. అయితే సరే అమ్మా, నేను నీ నోట్లో పట్టడానికి కావలసినంత నోరు తెరువు అన్నారు. అని పెద్ద నోరు చేశారు. మరి మింగడానికి కావలసినంత నోరు ఉండాలిగా. ఎంత పెరట్లో వంకాయ అయితే మాత్రం ఇంత వంకాయ పండితే అలా వండుకు తినలేంగా, పెరుగు పచ్చలో ఏదో చేసుకు తినాలి గాని. అందుకని అంత నోరు ఆవిడ తెరిచింది. ఈయన పెరిగారు, ఆవిడ పెరిగింది. ఈయనేం చేశారు? ససించప్యప్తనక్కాయం బభూవాంగుష్టమత్రక. బొటన వేలు అన్నంలోనే తెలిసిపోయింది, ఇది లేకపోతే మిగిలినవి పనికిరావు. తత్వమసి ఇలా తిరగాలంటే దీంతో కలిస్తేనే పరబ్రహ్మం. అందుకని బొటన వేలంత వారైపోయారు. అయిపోయి ఒక్కసారి లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చేశారు. వచ్చేసమ్మా ప్రవిష్టోస్మిహితే వక్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యంచాసీతురస్తవ. నా నోట్లో ప్రవేశించమని అడిగావు కదా, లోపలికి వెళ్ళాను, బయటకు వచ్చేశారు. సరిపోయింది కదమ్మా మాట, ఇక బయలుదేరుతానన్నారు. ఓరి నాయన, ఎంత బుద్ధి బలం రానిది, నోట్లో ప్రవేశించమంటే అంత వాడివయ్యావు, మింగుదామని అంత నోరు చేశాను, గభాలన ఇంతైపోయి లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసావురా. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్టాగచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మ. రాఘవుడితో సీతమ్మని కలిపినటువంటి వారు హనుమ అన్న ప్రఖ్యాతిని నీవు పొందెదవుగాక అని ఆశీర్వచనం చేసింది. ఒక్క నమస్కారం చేశారు, బయలుదేరిపోయారు. ఇందులో బుద్ధి బలాన్ని నిరూపించారు. అయితే ఇది మనకి ఒక గమ్మత్తైనటువంటి సందేశాన్ని ఇస్తుంది.
చెప్పాను కదా, సుందరకాండ అంటే ఉపాసన కాండ. ఆనాడు హనుమ వెళ్ళిపోయారు, ఈనాడు మీరు తెలుసుకోవలసింది ఏమిటి, నేను తెలుసుకోవలసింది ఏమిటి అందులో అంటే ఒక తేలిక ఉదాహరణతో మీకు నేను ఈ విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అన్నం తినాలి. రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? గబగబా వెళ్ళి ఏదో ఓ డబ్బా బియ్యానికి 2 డబ్బాల నీళ్ళు ఏదో కొలత ఉంటుంది కదా, ఆ బియ్యం కడిగేసుకుని గిన్నెలో పోసేసి 2 గిన్నెలు నీళ్లు పోసేసుకుని దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా కుక్కర్లో గిన్నె నీళ్లు పోసుకుని అందులో దింపేసి గ్యాస్కెట్ మూతకి పెట్టేసి దాని మీద పెట్టి జాగ్రత్తగా తిప్పి 2 హ్యాండిల్స్ చోటుకు వచ్చాయో లేదో చూసుకుని, లిడ్ కూర్చుందో లేదో 2 దెబ్బలు కొట్టి చూసుకుని ఆ టైట్ గా ఉందన్న తర్వాత దాని మీద వెయిట్ పెట్టి అమ్మయ్య 1/2 గంటలో కుక్కర్ కూసేస్తుంది, అన్నం తినేద్దాం అని వెళ్ళి కూర్చున్నారు. 1/2 గంట అయింది, 20 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయింది, కుక్కర్ కుయ్యదు. ఏట్రా దిక్కుమాలిన కుక్కర్ కుయ్యట్లేదని దగ్గరికి వచ్చి చూశారు, స్టవ్ వెలిగించలేదు. అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి? అరేరే అసలైంది మర్చిపోయాను రా అని మళ్ళీ స్టవ్ నాబు తిప్పి లైటర్తో ఓ దెబ్బ కొట్టాలి. కొడితే టక్కన మంట అంటుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఓ 1/2 గంట అయింది, కూనదో కోతేస్తుంది. అమ్మయ్య కంచాలు ఎట్టేయండిరా, తొందరగా ఆకలేసేస్తోంది, కుక్కర్ ఫ్యాన్ కింద ఎట్టేయండి, తొందరగా చల్లారిపోతుంది, మూత తీసేద్దాం అంటే. అందుకని ఆ కుక్కర్ మూత తీసేస్తారు. మీరు ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, గిన్నెలో నీళ్లు పొయ్యడం మీకు తెలుసు, గిన్నె పెట్టడం మీకు తెలుసు, బియ్యం పొయ్యడం మీకు తెలుసు. ప్రతి బియ్యపు గింజ మెతుకవడం మీరు చూశారా? మీరు చూసి మూత తీశారా? స్టవ్ ఆర్పారా? మీరు చూడలేదు. మీరు నీరు పోసినది అప్రధానం, స్టవ్ వెలిగించినప్పుడు. మీరు గిన్నె పెట్టింది అప్రధానం, వెయిట్ అప్రధానం, కుక్కర్ అప్రధానం. అన్నిటికన్నా బియ్యాన్ని అన్నంగా మార్చగలిగినది ఏది? వీటన్నిటినీ వాడుకుని ఎవరు మార్చాలి? అగ్ని మార్చాలి. ఆ మార్చేటప్పుడు అగ్ని మీకు చెప్తుందా, అయ్యా 3వ అంతరంలో ఉన్నటువంటి 30 గింజ బియ్యపు గింజ మెతుకైనది, తర్వాత పరబ్రహ్మస్వరూపమైన అన్నము సిద్ధమో అనో కోతేస్తుంది. అప్పుడు వెళ్ళి పైనే అన్నం కానీ కింద అన్నం ఉందో లేదో అని అనుమానాలు పడిపోతారా? మీరు ఏం పడిపోరు. ఇది అన్నపు గిన్నె, అంతా అన్నమే అంటారు. అలాగే మీరు ఏ కర్మ చేసినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ కర్మ చేసినా ఏ భక్తితో ఉన్నా అది చిట్ట చివరికి జ్ఞానము వైపుకి పర్యవసించి తీరాలి. జ్ఞానము వైపుకి వెళ్లకుండా కేవల ఛాందసత్వమునకు కట్టుబడిపోతే, భక్తి పేరుతో కేవల భక్తికే కట్టుబడిపోయి ఉండిపోతే దాని వలన అంతిమ ప్రయోజనము సిద్ధించదు. జ్ఞానాత్ కేవల కైవల్యం. అగ్ని చేత అన్నముడికినట్టు ఈ భక్తి ఈ కర్మ జ్ఞానము వైపుకి వెళ్ళాలి. ఆ జ్ఞానము వైపుకి వెడితే బ్రహ్మం ఇక్కడే ఉన్నది అని తెలుసుకున్నవాడు బ్రహ్మం అవుతున్నాడు తప్ప, జ్ఞానము వైపుకి నడవకుండా కేవల భక్తితో ఉండిపోయినా మళ్ళీ జ్ఞానం పొందడానికి ఉత్తరోత్తర జన్మలలోకి వెళ్ళవలసిందే. అటువైపుకి వెళ్ళనంత కాలం మీరు ఎంత చెయ్యండి, అది ఏ దగ్గర మొదలు పెట్టారో అక్కడే ఉంటుంది. కాశీ వెడదామని చెప్పి రైలు అయితే మాత్రం ఇలా నడుస్తోంది కదండి, మా ఇంట్లో ఉయ్యాల ఎక్కుతాను, మీరు 24 గంటలు సూపర్ ఫాస్ట్ ఎక్కి కాశీ వెళ్ళిపోతే నేను మా ఇంట్లో ఉయ్యాలెక్కి కాశీ వెళ్ళిపోతాను అని మీ వీడు 24 గంటలు తొడలన్నీ ఆ తాళ్ళకి చారికలు పడిపోతున్నా ఉయ్యాల ఎక్కి కూర్చుని పొద్దున్న 7 గంటలకు ఎక్కినవాడు అందులోనే డబ్బా తినేసి ఆ క్యారేజీలోనే మంచినీళ్లు తాగే, ఆ పాపం ఉయ్యాల్లో కూర్చుని మంచినీళ్లు తాగేసి వాడు రాత్రి 12 గంటలకి ఫోన్ వచ్చి కాశీలో దిగాను రా అన్నాక మీరు ఉయ్యాల్లో దిగారనుకోండి, మీరు ఎక్కడుంటారు? మీ ఇంట్లోనే ఉంటారు. ప్రయాణం చేయలేదా? పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నారు. కళ్ళు తిరగడానికి పనికి వస్తుంది అంతే ఆ ప్రయాణం తప్ప ఒక్క గజం ప్రయాణం జరగదు. ఎందుకు జరగదు? వెళ్ళవలసిన వైపుకి కన్ను తెరుచుకోలేదు. మీకొక్క ఉదాహరణ చెప్తాను. పూర్వం గురువు గారు 10 మంది శిష్యులు బయలుదేరారు నది దాటడానికి. గురువుగారు అవతల ఒడ్డుకి వెడతా ఉన్నారు. అందులో కాస్త తెలివైన వాడిని పిలిచి, ఒరే జాగ్రత్త సుమా, మిగిలిన 9 మందిని జాగ్రత్తగా చూసుకో, 10 మంది మళ్ళీ తిరిగి రావాలి, ఒక్కడు తక్కువ వచ్చినా నాకు చాలా బాధగా ఉంటుంది, నిన్ను నమ్మి పంపిస్తున్నానన్నారు. గురువు గారు నా మీద ఇంత బాధ్యత పెట్టారని వాడు పొంగిపోయాడు. పాపం నది దాటేశారు, అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఏమిటి వాడికి అనుమానం, గబుక్కుని ప్రవాహం వచ్చి కొట్టుకుపోతుంది ఒక నది. ఒరే మీ అందరూ నించోండి అన్నాడు. నించున్నారు. నించున్న తర్వాత లెక్క పెట్టాడు, 1 2 3 4 5 6 7 8 9. అమ్మ బాబాయ్ చచ్చిపోయాను రా, వాడు వెళ్ళిపోయాడు అక్కడ కొన్నాడు. రెండో వాడు అన్నాడు, బెంగ పెట్టుకోకరా, అందరం ఉండే ఉంటాం, మీరు నించోండి వీళ్ళు లెక్కెట్టాడు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9. అవును రోజు ఓడిపోయాడు అన్నాడు. ఎవరు లెక్కెట్టినా 9 వస్తున్నాయి. ఆ 9 రావడంలో వీడు తల బొప్పి కట్టేటట్టు చెట్లకేసి కొట్టేసుకున్నాడు తలకాయ. కొట్టేసుకున్న తర్వాత అట్నుంచి ఎవరో పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు. ఏం బాబా అలా కొట్టుకేడి చేస్తున్నారే అన్నాడు.
అంటే 10 మందిని బయలుదేరామండి నది దాడదామని. ఒకడు కొట్టుకుపోయాడండి, ఎవడో తెలియట్లేదు అన్నారు. ఉన్నారు కదా మీరు 10 మందిని అన్నారు. ఎక్కడ ఉన్నామండి, మాకంత లెక్కలు రానట్టు చెప్తారు, వేదాంగాలు చదివాం గురుగారి దగ్గర. ఏది లెక్కటండి, 1 2 3 4 5 6 7 8 9 10 కదా. అది ఎలా వచ్చింది ఆన్సర్ మీకు? నేను లెక్కెడతాను చూడండి. ఇప్పుడు నించోండి, 1 2 3 4 5 6 7 8 9 కదా అన్నాడు. మరి నిన్ను లెక్కెట్టుకోమే అన్నాడు ఆయన. ఓహో ఇక్కడ మర్చిపోయానండి అన్నాడు. బొప్పి అలా గుర్తుండిపోయింది. అసలు జీవుడు జీవుడు జీవుడని నువ్వు జీవస్థాయిలో ఉండిపోయి ఎంత పరిశ్రమ చేస్తే నీ జీవస్థాయి పోతుంది. నీ స్థాయి జ్ఞానం వైపుకి నడవాలి. నడిచి భక్తితో పాటు కర్మతో పాటు ఉపనిషత్ భాగం అందుకొచ్చింది. జ్ఞానకాండ వైపుకి అడుగులు వేస్తే భక్తి కర్మ జ్ఞానం వైపుకి వెడితే ఆ జ్ఞానము చేత కైవల్యం వస్తుంది. అందుచేత ఏది చేసినా నేను చేశాను అనకో. నమః నమః నా చేత కాదు, ఉన్నదొక్కటే పదార్థం ఉంది, అదే చేస్తోంది, అదే చేసేస్తోందని ధారపోయడం మొదలెట్టావు. ఆ భక్తి చివరికి జ్ఞానం వైపుకి వెళ్ళిపోతుంది. ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది ఎవ్వరికీ తెలియదు. అగ్నిహోత్రం కుక్కర్లో బియ్యాన్ని ఎప్పుడు అన్నంగా మార్చిందో చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా? అందరూ వండిన వాళ్ళే. ఏమండి నేను చూశాను బియ్యం అన్నంగా మారడం అన్నవాడు ఉన్నాడా? లేడు. అన్నం అయ్యాక తెలుస్తుంది అన్నం అయిందని. నువ్వు జ్ఞాని అయ్యాక తెలుస్తుంది నీకు జ్ఞాని అయ్యావని. ఎలా తెలుస్తుంది? లోపలున్న పదార్థంతో తాదాత్మ్యత చెంది సాక్షిగా ఉంటావు. అలా అయిన తరువాత నువ్వు జ్ఞానివని డబ్బా కట్టుకు తిరగవు. నీకు తెలుస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావంతే. అందుకని జ్ఞానము వైపుకి తిరగాలి. ఆ తిరగడమే సురస. రసం అంటే ఆనందము, ఆనందమే ఆత్మ. అందుకే ఆత్మదర్శనమే ఆనందము. ఆనంద నిలయుడు వెంకటేశ్వరుడు. సురస అంటే ఆత్మానందమును అనుభవించుట, ఇక్కడే అనుభూతిని పొందుట, అద్వైత దర్శనము చేయుట. దానికి నువ్వు చెయ్యవలసినటువంటి 2వ మెట్టు చేసినటువంటి పనిలో కర్మ భక్తి జ్ఞానము వైపుకి తిరిగేటట్టు చూసుకోవడం. ప్రయత్నపూర్వకంగా ఎవరు చేస్తున్నారు, చేయిస్తున్న వాడెవడు, ఇది తెలుసుకుంటూ ఉండాలి. చెయ్యి కదులుతోంది, చెయ్యిని కదలమని చెప్పిన వాడెవరు? బుద్ధి. ఈ బుద్ధి వెనకాల ఉండి చెప్తున్నవాడెవరు? ఆత్మ. ఆ ఆత్మ నేను, చెయ్యి నేను కాదు, చెయ్యి కదలిక నేను కాను. కదలమని చెప్తున్నవాడు, కదిలిస్తున్నవాడు, ఆజ్ఞనిస్తున్నవాడు ఎవడు చూస్తున్నాడో, ఎవడు తెలుసుకుంటున్నాడో. ఇలా చూసేటప్పటికి ఇది నా భార్య అని తెలుసుకుంటున్నాను. అలా తెలుసుకుంటున్న జ్ఞానం ఏదో అది నేను తప్ప ఇది శరీరం నేను కాదు, ఈ కన్ను నేను కాదు, చూస్తున్న కన్ను కాదు, చూస్తున్న కన్ను చూసిన వస్తువుని ఫలానాని గుర్తుపడుతున్న జ్ఞానం నేను అని ఆ జ్ఞానముతో నువ్వు తాదాత్మ్యత చెందితే జ్ఞానిగా నిలబడిపోతావు, సాక్షిగా నిలబడిపోతావు. లేక క్రతువుగా నువ్వు నిలబడిపోయిన నాళ్ళు ప్రయోజనము తక్కువగా ఉంటుంది. ఇది సురస. ఇది దాటి ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆయన పైనుంచి వెళ్ళిపోతుంటే కింద నుంచి చూసింది ఆవిడ. ప్రమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఆవిడ కామరూపిణి, సముద్రంలో ఉంది. పైనుంచి స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు. ఆవిడికి నీడ పట్టి లాగేసేటటువంటి శక్తి ఉంది. ఎన్నాళ్ళకి దొరికిందిరా, మంచి ఆహారం దొరికింది అనుకుని నీడ పట్టి లాగేస్తోంది. ఆయన గమనం తగ్గిపోతోంది. చూశారు స్వామి, ఓహో ఏమిరా నా గమనం తగ్గుతోందనుకున్నారు. ఊర్ధ్వమూల మదశ్చైవ అని ఒక్కసారి తదృష్టమా ఆ కిందకి చూసేటప్పటికీ సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. దక్షిణ సముద్రం నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీడ పట్టి లాగేసేటటువంటి రాక్షసున్నది అని చెప్పాడు. ఓహో ఇది సింహికనమాట అనుకున్నారు. వక్త్రం ప్రసారయామాసా పాతాళాంతర సన్నిభం. ఈయన పెద్ద శరీరం పెంచారు, మింగుదామని అది పెద్ద శరీరం పెంచింది. ఒక్కసారి మర్మస్థానాన్ని చూశారు, గుండెలు కనపడ్డాయి. మళ్ళీ ఒక్కసారి ససించప్యత్తనక్కాజం బభూవాంగుష్టమత్రక, మళ్ళీ చిన్నవారైపోయారు, లోపలికి వెళ్ళారు. ఒక్కసారి ఆ గుండెకాయని పట్టుకుని తెంపేశారు, బయటకు వచ్చేశారు. గిలగిలా తన్నుకుని సింహిక మరణించింది. ఈవిడ ఆడదే, ఆవిడ ఆడదే. ఆవిడ దగ్గర నమస్కారం చేశారు, ఈవిడ దగ్గర చంపేశారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటిది సింహిక. సింహిక కథని నేను ఓహో వర్ణించి చెప్పేసి అది ఇంత నోరు తెరిచింది, హనుమంత అయిపోయారు. ఎందుకు అదంతా? లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చారు, మర్మస్థానాన్ని తెంపేశారు, చాలు. మనం తెలుసుకోవలసినది ఏది? మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు ఇంద్రియములను ఇచ్చాడు, వాటితో పాటు జగత్తు యందు వస్తువులుగా కొన్ని కనపడుతుంటాయి. మీరు దేవాలయానికి బయలుదేరితే దేవాలయం ఒకటే కనపడదు,
దేవాలయానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఈ కంటితో చూడకూడనటువంటి అనేకానేకమైనటువంటి షాపులు కనపడతాయి. అవి ఇంకా సంఖ్య పెంచుకోవచ్చని రోజు రోజుకి అనుమతిస్తున్నటువంటి మీద ఇంకా ఎక్కువ కనపడతాయి. అయితే అది అక్కడ ఉంటుందని నువ్వు ఇక్కడి నుంచి కళ్ళు మూసుకుని గుడి కడతావా? నేను భక్తుడినండి, నా కంటితో చూడను నేను అసలు అని ఇంకా తేటతెల్లంగా చెప్పాలనుకోండి, ఒక మద్యం విక్రయించేటటువంటి ఒక దుకాణం ఉంది అక్కడ. మీరు దాని ముందు నుంచి దేవాలయానికి వెళ్ళాలి. నేను పరమభక్తుండండి, నా కంటితో నేను అక్కడ మద్యం అమ్మే దుకాణం చూడను అని నువ్వు ఇలా కళ్ళు మూసుకుని, అయ్యా గుడి వచ్చిన తర్వాత కొంచెం చెప్పండి బాబా, అక్కడ దుకాణం ఉంది, కాస్త చెయ్యట్టుకు తీసుకెళ్ళండి గుడి వరకు అంటావా? అనవు. మీకు ఇంకా తేలికగా చెప్పాలంటే సూపర్ మార్కెట్లోకి నేను వెడతాను, మంచి పెద్ద జుత్తున్నవాడు వెడతాడు. నేను షాంపూ కొనుక్కోవాల్సిన అవసరం నాకేమిటి? కొబ్బరి నూనె సీసాను నాకు అక్కర్లేదు. ఓ బట్టబుర్రో బోడిగుండో ఉందనుకోండి, వెంకటాచలం వెళ్ళొచ్చాననుకోండి, నాకెందుకు నూనె సీసా? నాకు అక్కర్లేదు. కానీ బాగా బట్టబుర్ర ఉన్నటువంటి ఆయన ఉన్నాడనుకోండి, ఆయన షాంపూ ప్యాకెట్ కొనుక్కుంటాడా? మంచి వాసన నూనె కొనుక్కుంటాడా? ఆయన కొనుక్కోడు. ఎవరికి కావాలి? అది బాగా జుత్తున్నవాడు కొనుక్కుంటాడు. దాన్ని ప్రపంచంలో అనేక వస్తువులున్నా నీకు పనికొచ్చే వస్తువులను నీ మనస్సు చేత గుర్తిరిగి పెద్దల దగ్గర తెలుసుకుని ఆ వస్తువులను మాత్రమే ముట్టుకుని వాటినే నీలో పెట్టుకోవడం నేర్చుకో. అవే నీ ఇంట్లో ఉండాలి, అవే నీలో ఉండాలి. ప్రపంచంలో అనేక ఉంటాయి, వ్యామోహము వస్తువునందు లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. A liquor shop is not a burden to you as long as you are not inclining to get into it. మీరు వైన్ షాప్ లోకి వెళ్ళడానికి మీరు విముఖులైనంత కాలం వైన్ షాప్ మిమ్మల్ని ఏం చేయదు. వైన్ షాప్ లోకి వెళ్ళాలనేటటువంటి తాపత్రయం మీకు కనపడిన నాడు 50 కిలోమీటర్ల అవతల వైన్ షాప్ ఉన్నా మీరు దానికి వశులే. అంటే వాడకొక వైన్ షాపుని నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు నా ఉద్దేశ్యం. తెలిసి తెలియని వాళ్ళకది ప్రమాదమే. కానీ ప్రపంచమునందు నిన్నుద్ధరించేటటువంటి వస్తువులను మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఏ లోపలికి? ఈ లోపలికి. ఇక్కడ జ్ఞాపకం ఉండవలసింది నీ పూజా మందిరం, నువ్వు దర్శనం చేసే దేవాలయం, రామాయణ శ్లోకాలు, నీ భార్య, నీ బిడ్డలు, నీ ప్రపంచం, భక్తులు, నీ స్నేహితులు చాలు. అదే టీవీ. మంచి ఛానల్స్ వస్తాయి, దిక్కుమాలిన ఛానల్స్ వస్తాయి. నీ సంస్కారం బట్టి నీ టీవీ ఛానల్ ఆపరేట్ అవుతుంది. నీ సంస్కారం లేకపోతే నీ ఇంట్లో టీవీ పనికి మాలిన ఛానల్సే చూపిస్తుంది. నీకు సంస్కారవంతుడవైతే వీసీడీలోంచి ఒకవేళ ఛానల్లో మంచిది రాకపోతే నీకు భక్త జయదేవ, లవకుశ, సంపూర్ణ రామాయణం ఇవే టీవీలో స్క్రీన్ మీద కనపడుతుంటాయి. తప్పు టీవీదా నీదా? టీవీది కాదు, నీది. ఎందుకని? దేన్ని చూడాలి దేన్ని చూడకూడదు నువ్వు నిగ్రహాన్ని కోల్పోయావు. ఇంద్రియాలు ఇచ్చి పరమాత్మ తప్పు కాదు. మరి మాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడండి? మేము ఎందుకు చూడకూడదండి? నీకు బుద్ధి ఇచ్చాడు. యుక్తాయుక్త విచక్షణ చేసి దేన్ని పొందాలో దాన్ని పొంది దేన్ని లోపలికి రానివ్వకూడదో దాన్ని రాకుండా చూసుకోవడం సిమ్మికా భంజనం. మహానుభావుడు దయానంద సరస్వతి మహారాజు డైలాగ్స్ విత్ దయానంద సరస్వతి అని ఆయన్ని ఫారిన్ లో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా మనస్సు గురించి ఇంద్రియాల గురించి ఆయన మాట్లాడారు. అందుచేత కదా ఆయన దయానంద సరస్వతి అయ్యారు అనిపిస్తుంది. ఎంత అందంగా మాట్లాడతారో మహానుభావుడు. అందుచేత నువ్వు ఒక వస్తువుని ముట్టుకునేటప్పుడు, ఒక వస్తువుని చూసేటప్పుడు యు సిట్ అన్ జడ్జిమెంట్ టేబుల్. నువ్వు జడ్జిమెంట్ కూర్చో. నేను పాపమును కొనుక్కుంటున్నానా, పుణ్యమును కొనుక్కుంటున్నానా? ఇది చూడడం చేత పాపాన్ని చేస్తున్నానా, పుణ్యాన్ని చేస్తున్నానా? ఇది వినడం చేత నేను పాపమును పొందుతున్నానా, పుణ్యాన్ని పొందుతున్నానా? నువ్వు మనిషివైతే మానవుడిగా బ్రతకాలనుకుంటే వాల్మీకి మహర్షి ఉన్నటువంటి రామాయణం ప్రకటింపబడినటువంటి దేశంలో పుట్టినవాడనన్న పవిత్రత నీ లోపల ఉంటే కొన్ని వస్తువులను నువ్వు చూడకూడదు, కొన్ని వస్తువులను నువ్వు ముట్టకూడదు. ఇంద్రియములకు సహజం కనుక, చూడడం దాని ధర్మం కనుక, అగ్నిహోత్రం వెళ్ళిపోతున్నప్పుడు చీపురు కట్టని కాల్చేస్తుంది, చాటని కాల్చేస్తుంది, అడ్డొచ్చిన భగవద్గీత పుస్తకాన్ని కాల్చేస్తుంది. కాల్చడం దాని ధర్మం. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీ కన్ను అనేక వాటి మీద పడుతుంది. ఎన్నిటి మీద పడినా నీ లోపల మాత్రం కదలిక రాకూడదు. చూడకూడనిది చూశానని నువ్వు ఎన్నడూ ఉద్రేకపడకూడదు. లక్ష్మణమూర్తి తారని చూడలా? ఉదాసీనుడుగా నిలబడిన లక్ష్మణుడిలా
నిలబడగలగడం సింహికా భంజనం. అలా నిలబడగలిగితే సింహికని భంజించినట్టు, హనుమ స్థాయిని పొందినట్టు. అందుకని ఈ 4 మనకి జీవితంలో ఉపాసన మార్గాన్ని నేర్పుతాయి. అదే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. ఈ 4టిని సాధించిన వారై మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆ దక్షిణ దిక్కునున్న తీరం మీద దిగారు. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే. లంబగిరి అనేటటువంటి గిరి మీద దిగారు. అక్కడ దిగి లంకాపట్టణాన్ని చూడడం ప్రారంభం చేస్తారు. దాని గొప్పతనం ఏమిటో రేపటి రోజున ఆవిష్కరిస్తాను. నిన్నటి రోజున పూర్తి చేస్తూ మనం ఒక మాట అనుకున్నాం. స్వామి హనుమ ఆ 100 యోజనముల సముద్రాన్ని గడచి దక్షిణ దిక్కున బయలుదేరినటువంటి వారు ఉత్తర దిక్కుకి చేరుకున్నారు. ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి తతస్థలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అని చిత్ర విచిత్రమైనటువంటి లక్షణములు కలిగినటువంటి ఆ లంబగిరి మీద దిగారు. దిగి అక్కడ అనుకుంటారు. ఒక్కసారి సముద్రం వంక చూస్తారు. చూసి 100 యోజనముల సముద్రమా, నేను గడిచి వచ్చింది రామచంద్రమూర్తి యొక్క కృప ఉండాలి కానీ, వారి అనుగ్రహం ఉండాలి కానీ, ఇలాంటి యోజనములు ఎన్ని వేల యోజనములైనా దాటొస్తాను అన్నారు. ఉండవలసినటువంటి ధృతిని చూపిస్తున్నారు. మనిషికి ప్రధానంగా ఉండవలసినటువంటి పట్టుదల అది ఉండాలి. ఎంతసేపు పూజ చేసుకోండి, ఆ పూజ మీకు బరువు అయిపోకూడదు. అయ్యి బాబోయ్ బాబోయ్ వచ్చేస్తోంది శనివారం, రేపు తెల్లారకట్ట రావాలి, మహాప్రభో పూజ చేసుకోవాలి, అదో అలవాటు పెట్టేసుకున్నాను అని ముందు రోజు రాత్రి నుంచి బెంగెట్టేసుకుని, గురువారం వస్తోందంటే ఇంక శనివారం వచ్చేస్తోందని బెంగెట్టుకుని, ఆదివారం వస్తే తెల్లారితే సోమవారం వచ్చేస్తోందని బెంగెట్టుకుని, అలా బెంగెట్టేసుకున్న పూజ కాదు. తెల్లవారుతోంది, అమ్మయ్య పూజ చేసుకోవచ్చు అని పరవశించిపోయి చేసుకున్న పూజ. అంతసేపు చేసిన తర్వాత లేచి వచ్చేసి, ఇవాళ 2 గంటలైందా, 2 నిమిషాల్లో ఉందండి, అలా దొల్లిపోయింది. నిజంగా స్తోత్రాలు చదువుతుంటే, ఇవాళ పుష్పార్చన చేస్తుంటే మనస్సు పరవశించిపోయింది నిజంగాను అన్న అనుభూతి పొందితే శరీరము యొక్క కష్టం తెలియదు. కానీ మనం ఎలా ప్రారంభం చేస్తామంటే, ముందు మనకి జ్ఞాపకం వచ్చేది ఏది అనగానే పూజ అనేటప్పటికీ అంతసేపు కూర్చోగలమా అన్న ప్రశ్నతో ప్రారంభమైపోతుంది. అక్కడే ఇబ్బంది అంతా ప్రారంభమవుతుంది. నిజం కూడా ఒక వయస్సు దాటిపోయిన తర్వాత అటువంటి వారు అలా బాధపడ్డారు అంటే అందులో న్యాయం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా ఆ స్థాయిలో వారికి శరీరం సహకరించదు. కానీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మాత్రం, అందుకే పెద్దలు అంటారు, ఒక మాట చెప్తారు, 7 రోజులు అలాంటి పూజ పెట్టుకోకు. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే అది మీకు బరువు అయిపోతుంది కొన్నాళ్ళకి. మొదట్లో చాలా సరదాగా ఉంటుంది. ప్రతిరోజు 2 గంటలు పూజ చేసుకోమంటే అబ్బాయి ఎంత సరదాగా ఉందోనండి అని ఎన్నాళ్ళు చేస్తారనుకుంటున్నారు. నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను. ఓ 2 వారాలు చేస్తాడు, 3 వారాలు చేస్తాడు. ఆ తర్వాత అసలు పూజా మందిరంకి వెళ్ళడం మానేస్తాడు. ఎందుకు వెళ్ళడు అంటే వాడి పూజ వాడికి బరువు అయిపోయింది. అందుకే విశేష పూజ చేసుకోవడానికి 1 రోజో 2 రోజులో నిర్ణయించుకోవాలి. మిగిలిన రోజులు లఘువైనటువంటి పూజ చెయ్యాలి. మనస్సును ఎక్కువగా భగవంతుడి దగ్గర తిప్పాలి. అది అలవాటు పడాలి. అది అలవాటు పడితే ఆ తిరగడం అలవాటైంది కాబట్టి విశేష పూజ రోజున సమర్థతతో లోపలికెడుతుంది. అందుకని స్వామి నిరూపిస్తున్నారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి ఒక్కసారి అనుకున్నారు, అబ్బాయి ఏమి 100 యోజనముల సముద్రమా, నేను గడచి వచ్చింది, ఎంత తేలిగ్గా వచ్చాను, రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం ఉండాలి కానీ ఇలాంటి 100లు ఎన్నైనా గడచి నేను దాటగలను అనుకున్నారు. అనుకుని సంతోషించారు. అక్కడ ఒక మాట చెప్తారు మహర్షి, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి అన్నారు. ఈ 4 హనుమయందుండడం కాదు, అంతా అయిపోయిన తర్వాత ఒక్క మాట వేశారు. సుందరకాండ ప్రథమ సర్గ అయిపోయిన తరువాత మీరు జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి వాక్యాల్లో వాక్యం ఒకటి ఇది. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎవరు తమ పనులలో ఈ 4ంటిని కలుపుకుంటున్నారో వారికి జీవితములో ఓటమి అన్నది లేదు. ఏమిటిట? ధృతి వదలకూడదు, దృష్టి వదలకూడదు, మతి వదలకూడదు, దాక్ష్యము వదలకూడదు.
మహర్షి ఎంత అందంగా మాట్లాడతారండి. నిజంగా మన జీవితానికి బంగారు సోపానాలు నిర్మిస్తారు ఒక తండ్రిలా. ఎంత అందంగా అంటారంటే ధృతి, పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఏదో ఉద్రేకంలో ఆవేశంలో ఒక మాట అనేయడం కాదు. యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి అంత శరీరాన్ని పెంచిన మహానుభావుడు భూమి మించి ఎగరకుండా మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి ఎగిరి ఆ ఎగిరే ముందు మళ్ళీ ఒక్కసారి దక్షిణ దిక్కుకు ప్రయాణం చేసే ముందు తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేసి ఎంత బుద్ధి బలాన్ని చూపించారు. ఒకటికి 10 మాటలు ఆలోచన నడుస్తూనే ఉంటుంది. మార్గమాలోకయందూరాదుర్ధం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. జీవితంలో ఏ వయస్సులో ఏ సమయంలో ఎప్పుడు ఏ ఆలోచన రావాలో ఆ ఆలోచన రాకపోయినా, ఆ ఆలోచనతో నిర్ణయం చెయ్యకపోయినా తదనంతర జీవితం అంతా ముళ్ళు పరిచినటువంటి చెయ్యలాగే ఉంటుంది. అందుకని ఒక స్థాయిలో నీ అంత నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలగాలి. ఆ నిర్ణయం పట్టుదలతో కూడినదై ఉండాలి. దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగలిగినటువంటి సమర్థత ఉండాలి. అందుకే మైనాకుణ్ణి నిరసించగలిగారు ఆయన. మైనాక నిరసనమే దృష్టి. అంటే దేనికి లొంగకుండా అవి అప్పటికి నిన్ను ప్రలోభ పెట్టేలా కనపడచ్చు, లేదా అప్పటికి నిన్ను సంతోష పెట్టినట్టు కనపడచ్చు, కానీ నువ్వు దానికి లొంగకూడదు. రెండవది దృష్టి దాటిన తరువాత మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసినది. సురస యొక్క నోటిలోకి ప్రవేశించవలసి వచ్చింది. ఎంత జాగ్రత్తగా ప్రవేశించారో చూడండి. బొటనవేలంత అయ్యారు, లోపలికెళ్ళారు, బయటికి వచ్చేశారు. అందుకని దర్శన సామర్థ్యమునందు ఆ శక్తి ఉండాలి. బుద్ధితో వివేచన చేసి సర్వకాలముల యందు మిగిలిన ప్రాణులకు లేనిది మనుష్యకి ఉన్నది ఒక్క బుద్ధి అదనం. అందుకని ఆ బుద్ధితో తరచి నిర్ణయం చేసుకోవాలి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధిర్ విశేషత, పరబుద్ధిర్ వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక. తాను నిర్ణయం చేసుకునేటప్పుడు ఆత్మబుద్ధి సుఖం చేయవ, ముందు తనకంటూ ఒక ఆలోచన చెయ్యడం నేర్చుకోవాలి. అందుకే ఇప్పుడంటే నశించిపోయింది, కానీ ఈ సంప్రదాయం అంతా పూర్వం చిన్నతనంలో పొడుపు కథలను ఉండేవి. పొడుపు కథలని అవి ఎందుకు పనికొస్తాయి అంటే అప్పటికేం తెలిసేది కాదు. పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి రోజు అలవాటైపోయిందే, ఒరే మట్టి పళ్ళెం మీద బంగారు పళ్ళెంలో ముత్యాల్లో ఐదుగురు నాట్యకత్తెలు నాట్యం చేస్తున్నారు, ఏమిటో చెప్పు అనేవారు. అంటే వాడు చాలాసేపు ఆలోచించి మట్టి పళ్ళెం మీద బంగారు పళ్ళెంలో ముత్యాల్లో 5 నాట్యం చేస్తున్నారా, ఎవరు తాతగారండి అనేవాడు. వాడు కాసేపు ఆలోచించరా, నువ్వు మట్టి మీద భూమి మీద కంచం పెట్టుకోవట్లా, కంచంలో అన్నం పెట్టుకోవట్లా, అన్నంలో 5 వేళ్ళు ఇలా కలుపుకోవట్లా, అందుకని 5 నాట్యకత్తెలు నాట్యం చెయ్యట్లా అంటే, అమ్మ తాతగారండి భలే అడిగారండి అనేవాడు. వాడు ఇంకోటి అడగండి అనేవాడు. ఓటమితో కృంగిపోవడం ఉండేది కాదు, ఇంకోటి అడగండి అనేవాడు. అది ధారణ చేసేవాడు, తన స్నేహితుడికి చెప్పేవాడు. ఇదే తెలివితేటల్ని పెంచుకుంటూ వెళ్ళేది జీవితంలో. అందుకని ఆ దృష్టి మతి దాక్ష్యము ఇది అన్నిటికన్నా గొప్పది. ఇంద్రియములు ఉన్నా మనస్సు ఉన్నా దేని పట్ల తాను మగ్నము కాకూడదో జీవితంలో తెలుసుకుని దానికి దూరంగా ఉండగలగాలి. ఆ దూరంగా ఉండడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి వైక్లభ్యం జరిగిందనుకోండి, ఆ తరువాత జీవితం అంతా కన్నీళ్లే. పొరపాటు చిన్నదైతే దిద్దుకోవచ్చు, పెద్ద పొరపాటు జరిగిపోయింది అనుకోండి ఇబ్బంది పడిపోవలసింది. అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, అడుసు తొక్క నేల కాలు కడుగ నేల. జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి, ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి. మన వాళ్ళేం వెర్రేళ్ళు కారు. నా కూతురు పెళ్ళైతే మా అన్నయ్య పేరేయడం ఎందుకు శుభలేఖ మీద అంటే, ఈ సంప్రదాయంలో ఏదైనా సరే పెద్దలని సంప్రదించకుండా, పెద్దలతో ఆలోచించకుండా చెయ్యడం ఈ జాతికి తెలియదు. అవి పొంగి చల్లారిన పాలు, నీవి పొంగుతున్న పాలు. పొంగుతున్న పాలకి తెలియదు పొంగిపోతే గిన్నె దాటి స్టవ్లో పడిపోతామని.
పొంగి చల్లారిన పాలకి తెలుసు దాటకూడదని. అందుకని పొంగి చల్లారిన పాలను ఆశ్రయిస్తారు. అందుకే మన పరిపాలనా వ్యవస్థ కూడా పెద్దల సభ అని ఒక రాజ్యసభ ఉంటుంది. అందుచేత అంత అందంగా నడపడం మన వాళ్ళకి మాత్రమే అందింది ఆ సంప్రదాయం. అందుచేత ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఈ 4 జీవితంలో ఎవరికి అలవాటు పడతాయో